నమస్కారం అందరికీ. నేను ఇవాళ మీ ఎదురుగుండా ఎడ్యుటెక్ అనే కంపెనీది ఒక న్యూ ఇన్నోవేటింగ్ లెర్నింగ్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో దాని గురించి ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి వచ్చాను. నా పేరు స్మిత అని. సో నేను ఇండిపెండెంట్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ అయ్యి ఎడ్యుటెక్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. సో ఇది ఏంటి, ఈ కొత్త ఎగ్జైటింగ్ న్యూ ఏజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మేము వచ్చేసి మీకు న్యూ కాన్సెప్ట్, ఫిజికల్ కాన్సెప్ట్ అనే దాంట్లో పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది ఇస్తాము. ఫిజికల్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఫిజికల్ బుక్, మనది ఏదైతే మొదటి నుంచి ట్రెడిషనల్ బుక్ కాన్సెప్ట్ ఉందో అది, దాంతోపాటు ఏదైతే డిజిటల్ క్లాసెస్ ఉన్నాయో దాన్ని మేము కంబైన్ చేస్తున్నాం. అంటే ఫిజికల్ బుక్ను డిజిటల్ కోర్సెస్ అన్ని కంబైన్ చేసి ఫిజికల్ కాన్సెప్ట్తో మేము పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది ఇస్తాము. ఈ కంపెనీ నుంచి డిఫరెంట్ లెవెల్స్లో ఎడ్యుకేషన్ ప్యాకేజెస్ ఉన్నాయి. గ్రేడ్ 1 to గ్రేడ్ 5 పిల్లలకి వాళ్ళకి స్టడీ సబ్జెక్ట్ కాదు, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి సబ్జెక్ట్స్ ఉంటాయి. అట్లాగే 6th to 10th పిల్లలకి వచ్చేటప్పటికి వాళ్ళది ఏదైతే కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో మ్యాథ్స్ మరియు సైన్స్, దాని గురించి మేము కోచింగ్ అనేది ఇస్తాము. అదర్ దాన్ స్కూల్ స్టూడెంట్స్కి అయితే ఏదైతే ఉందో 3 డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఎంఎస్ ఆఫీస్ కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, అడ్వాన్స్ ఎక్సెల్ అని వేరే కోర్సెస్ ఉన్నాయి. సో దీంట్లో వచ్చేసి నేను మెయిన్లీ 6th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ పిల్లలకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని గురించి డిస్కస్ చేయడానికి వచ్చాను. సో మేమేం చేస్తామంటే, మేము స్కూల్ తర్వాత వాళ్ళకి ఎక్స్ట్రా ఎడ్యుకేషన్ సపోర్ట్ అనేది ఇస్తాము. ఇప్పుడు ఏమవుతుందంటే, కొంతమంది పిల్లలకి ఓన్లీ స్కూల్లో చదువు సరిపోదు. దాన్ని బట్టి ఏం చేస్తారంటే, దాని గురించి పేరెంట్స్ పిల్లల్ని ట్యూషన్కి పంపిస్తారు. వేరే కారణాల వల్ల ట్యూషన్కి పంపిస్తారు. కానీ ట్యూషన్కి పంపిస్తే పిల్లలకి డిసడ్వాంటేజ్ ఏంటంటే, స్కూల్లో ఎట్లా నేర్పించారో, ఏ మెథడ్లో నేర్పించారో ట్యూషన్లో కూడా సేమ్ అదే క్లాసెస్ వాళ్ళకి అదే వేದಲ್ಲಿ రిపీట్ అవుతాయి. అదే బ్లాక్ బోర్డ్ టీచింగ్తో రిపీట్ అవుతుంది. పిల్లలు ఏమవుతారంటే స్కూల్ నుంచి మళ్ళీ ట్యూషన్కి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి టయర్డ్ అయిపోతారు. కొంతమంది పిల్లలు స్కూల్ నుంచే డైరెక్ట్ ట్యూషన్స్కి వెళ్ళిపోతారు. వాళ్ళకి సరి అయిన ఫుడ్ ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, పేరెంట్స్కి మన పిల్లలకి నాలెడ్జ్ ఎంతవరకు ఉంది, వాళ్ళకి ఎంతవరకు సబ్జెక్ట్ అర్థమవుతుంది, వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు, మనం ఇచ్చే కేర్ సరిపోతుందా, ఇంకా ఎక్స్ట్రా కేర్ ఇవ్వాలా అనేది జడ్జ్ చేయడానికి పిల్లలకి తెలియట్లేదు. సో ఇవన్నీ మనం ఓవర్కమ్ చేయటానికి మేమేం చేస్తున్నామంటే, ఒక డిజిటల్ టెక్నాలజీతో ఎడ్యుకేషన్ అనేది తీసుకొచ్చాము. నేను అన్నట్టు ఫిజికల్ అనేటప్పటికీ మ్యాథ్స్కి సైన్స్కి మాకు బుక్స్ వస్తాయి. ఇది ఫిజికల్ బుక్. దీంతో పాటు మనకి డిజిటల్ క్లాసెస్ అనేది వస్తుంది. పిల్లలు ఒక సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలంటే 5 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. అది వచ్చేటప్పటికి రీడింగు, రైటింగు, ఇదైతే మేము మొదటి నుంచి ట్రెడిషనల్గా చేసుకుంటూ వస్తున్నామో అది. ఇంకా ఆడియో అండ్ విజువల్, క్లాస్లో ఏదైతే పాఠాలు వింటామో అది. కొన్ని పాఠాలు ఏంటంటే విజువలైజ్ అయ్యి మేము ఏదైతే చూస్తామో, ప్రాక్టికల్ అయితే ఏదైతే చూస్తామో దాంతో. ఇంకొకటి మనం ఇవన్నీ ద్వారా మనం తెలుసుకుని అండర్స్టాండింగ్ చేసుకుంటాం. ఈ 5 విధాలలో పిల్లలకి ఏమవుతుంది అంటే, ఒక సబ్జెక్ట్ని అండర్స్టాండ్ చేసుకోవటానికి ఈజీ అవుతుంది. కానీ ఈ 5 కోయిన్సిడెన్స్ అయ్యి 5 ఒక లైన్లో మనకి పిల్లలకి కరెక్ట్గా చెప్పగలిగితే కనుక వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. సో దీనికి మేము ఎట్లా ప్రొవైడ్ చేస్తాము, మేము వచ్చేటప్పుడు నేను చెప్పినట్టు ఫిజికల్ బుక్ ప్రొవైడ్ చేస్తాము, ఎడిటర్ బుక్ అని చెప్తాము. ఈ బుక్ ఏంటంటే స్మార్ట్ బుక్ లాగా కూడా వర్క్ చేస్తుంది, వర్క్ బుక్ లాగా కూడా వర్క్ చేస్తుంది, అసెస్మెంట్ బుక్ లాగా కూడా వర్క్ చేస్తుంది, అలాగే రివిజన్ బుక్ లాగా కూడా వర్క్ చేస్తుంది. సో ఈ 4 రకాలుగా మనం ఎడ్యుటెక్ బుక్ ఏదైతే ఉందో పిల్లలకి హెల్ప్ అవుతుంది. యూజువల్లీ పిల్లలకి ఏముంటుంది, క్లాసెస్ అటెండ్ అయ్యేటప్పుడు ఇది కొంతమంది పిల్లలకి లో గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. అదంతే ఒకసారి వాళ్ళకి సబ్జెక్ట్ వింటే అర్థం కాదు. కొంతమంది ఫిజికలీ క్లాస్లో ఉన్నా వాళ్ళకి టీచర్ చెప్పింది అర్థం కాదు, మెంటలీ వాళ్ళ క్లాసెస్లో ఉండరు. కొంతమంది పిల్లలకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. దానికి టూర్నమెంట్కి, ఆర్ట్ గేట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు క్లాసెస్కి యాబ్సెన్స్ అవుతారు. లేకపోతే వాళ్ళకి ఒంట్లో బాగాలేదన్నా, ఇంట్లో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అని తీసుకెళ్ళినా, ఇవన్నీ కేసెస్లో వాళ్ళు ఏమవుతారంటే క్లాసెస్ని మిస్ అవుతారు. సో మా ప్యాకేజ్ తీసుకోవడం వల్ల పిల్లలకి ఇది ఎట్లా యూజ్ అవుతుంది అంటే, మా డిజిటల్ బుక్స్లో ఏముందంటే ప్రతి ఒక్క చాప్టరు
వాళ్ళ సిలబస్ ప్రకారం, ఎన్సీఆర్టీ సిలబస్ ప్రకారం. అలాగే ప్రతి చాప్టర్లో ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ అని ఇక్కడికి వస్తాయి, పిల్లలు దీన్ని నోట్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఏమవుతుందంటే ఒక క్యూఆర్ కోడ్ మీకు ఇక్కడ కనబడుతుంది. సో మాది డిజిటల్ క్లాసెస్కి ఏదైతే యాప్ ప్రొవైడ్ చేస్తామో దాంతో ఈ క్యూఆర్ కోడ్ని పిల్లలు ఎప్పుడైతే స్కాన్ చేస్తారో, స్కాన్ చేసినప్పుడు ఏమవుతుందో ఒక టీచర్ అపియర్ అయ్యి ఈ పైన ఉన్న ఏ కాన్సెప్ట్ అయితే ఉందో ఆ కాన్సెప్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు పిల్లలకి విత్ 3D ఎఫెక్ట్ అండ్ లైవ్ ఎగ్జాంపుల్. ఇది చాప్టర్ లేకపోతే కాన్సెప్ట్ దాన్ని బట్టి 15-20 నిమిషాల నుంచి 1 గంట దాకా కూడా వీడియో ఉండొచ్చు. సో ఏ కారణం వల్లైనా పిల్లలు ఆ రోజు స్కూల్ అటెండ్ కాలేదు అంటే కనుక ఇక్కడ స్కాన్ చేసి వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి పాఠాలు వినొచ్చు. లో గ్రాస్పింగ్ ఉన్న పిల్లలు అయితే ఎన్నిసార్లైనా పాఠాలు వినొచ్చు. ఇవన్నీ ఐఐటి ట్రైన్ టీచర్స్ ద్వారా ప్రీ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. టైం లిమిట్ అంటూ లేదు, ఎన్నిసార్లు చూడాలనే దానికి కూడా లిమిట్ లేదు. ఏ టైంలో అయినా ఎన్నిసార్లైనా పిల్లలు వాళ్ళకి అర్థమయ్యేదాకా ఆ పాఠాలని వాళ్ళు వినొచ్చు, పాజ్ చేసుకుని నోట్ రాసుకోవచ్చు, ఫార్వర్డ్ రివైండ్ అన్నీ చేసుకుని చదువుకోవచ్చు. ఇట్లా ఏమవుతుందంటే పొద్దున వాళ్ళ స్కూల్లో ఏదైతే పాఠాలు చదివారో దానికి ఇక్కడ వాళ్ళకి ఒక్కసారికి రివిజన్ అవుతుంది, అది చాప్టర్ని మళ్ళీ వింటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే పిల్లలకి హోంవర్క్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే పేరెంట్స్ ఇద్దరు బిజీగా ఉంటారు, వాళ్ళకి స్కూల్లో ఏదైనా హోంవర్క్ ఇస్తారు, హోంవర్క్ నేర్పించడానికి పిల్లల దగ్గర పేరెంట్స్ దగ్గర టైం లేకపోవచ్చు, అందుకని హోంవర్క్ చేయించడానికని ట్యూషన్కి పంపిస్తారు. ఇక్కడ మేమేం చేస్తామంటే మా ప్యాకేజ్ తీసుకుంటే హోంవర్క్ చేయడానికి అని మీరు ట్యూషన్కి పిల్లల్ని పంపించాల్సిన అవసరం లేదు. మాది ఏదైతే ఎడ్యుటెక్ స్మార్ట్ బుక్ ఉందో అక్కడ ఏమవుతుందంటే మీకు ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఉంటాయి, వాళ్ళ టెక్స్ట్ బుక్లో ఉండే అన్ని క్వశ్చన్స్ ఉంటాయి, దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఈచ్ చాప్టర్ మీద మేము దగ్గర 50 నుంచి 70 దాకా క్వశ్చన్స్ ఉంటాయి. మీరు చూడొచ్చు ప్రతి ఒక్క క్వశ్చన్ పక్కన మీకు ఒక క్యూఆర్ కోడ్ కనబడుతుంది. సో ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినప్పుడు టీచర్ వచ్చి ఈ క్వశ్చన్కి పిల్లలు ఎలా ఆన్సర్ రాయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళకి హోంవర్క్ చేయాలి అంటే టెక్స్ట్ బుక్లో ఏదైతే క్వశ్చన్ ఉందో ఇక్కడ సేమ్ అదే క్వశ్చన్ పక్కన వచ్చి వాళ్ళ యాప్ ద్వారా స్కాన్ చేస్తే టీచర్ వచ్చి వాళ్ళకి క్వశ్చన్ ఆన్సర్ ఎట్లా రాయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ వీడియో విని వాళ్ళు ఏముందంటే టాపిక్ని అర్థం చేసుకుని హోంవర్క్ని రాయొచ్చు. అంటే యాజ్ ఇట్ ఈస్ ఉత్త ఆన్సర్ రాయటం కాదు, కాన్సెప్ట్ని వాళ్ళు అర్థం చేసుకుని హోంవర్క్ రాయటానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే రివిజన్ ప్రాబ్లం. పిల్లలు ఎట్లా రివిజన్ చేసుకోవాలి? నార్మల్ ట్రెడిషనల్ మెథడ్లో ఏం చేస్తారంటే ఎన్నిసార్లు రివిజన్ చేయాలన్నా అదే టెక్స్ట్ బుక్ రీడింగు, రైటింగు, నోట్బుక్ రీడింగ్, రైటింగ్ దాంతోనే రివిజన్ చేస్తారు, డిఫరెంట్ వేస్ లేదు. ఇక్కడ నేనేదైతే చెప్పానో వీళ్ళకి ఇక్కడ మేము ఏం చేస్తామంటే నేను చెప్పినట్టు ప్రతి ఒక్క క్వశ్చన్ పక్కలో కూడా మీకు క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు ఏమవుతుందంటే టీచర్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలా ప్రతి పాఠాల మీద వాళ్ళకి 50 నుంచి 70 వీడియోలు ఉంటాయి. ఇవన్నీ ఈ క్వశ్చన్ ఆన్సర్స్ది వీడియోస్ని వాళ్ళందరూ ఒకసారి చూసేటప్పటికి వాళ్ళకి ఏమవుతుందంటే రెండోసారికి ఆ టాపిక్ మీద రివిజన్ అనేది పిల్లలకి అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు మనకు అన్ని క్వశ్చన్ ఆన్సర్ తెలుస్తాయి అనే డౌట్ వెళ్తాము, కానీ అక్కడ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఎగ్జామ్లో క్వశ్చన్ రాయాలని కూర్చున్నప్పుడు ఒక క్వశ్చన్కి సగం దాకా ఆన్సర్ అర్థం అవుతుంది, అక్కడి నుంచి నెక్స్ట్ మనకి ఆన్సర్ అర్థం కాదు, లేకపోతే గుర్తు రాదు. అలాన్నప్పుడు ఏం చేస్తామంటే సగం ఆన్సర్ రాసేసి వదిలేసి వచ్చేస్తాము. లేకపోతే కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే టైం చాలేదని వాళ్ళకి ఆన్సర్ తెలిసినా సరే 1-2 వాళ్ళు వదిలేసి వస్తారు, ఎందుకంటే వాళ్ళకి టైం మేనేజ్మెంట్ అనేది ప్రాక్టీస్ ఉండదు. ఇక్కడ మేము ఎట్లా చెప్తామంటే మా వర్క్ బుక్లో చూడండి ప్రతి ఒక్క క్వశ్చన్ ఆన్సర్స్కిను మేము డిఫరెంట్ లైన్స్ ఆఫ్ గ్యాప్ ఇచ్చాం. అంటే అది ఎన్ని మార్కులు క్వశ్చన్, ఆ క్వశ్చన్ దాన్ని బట్టి పిల్లలు ఎంతవరకు ఆన్సర్ రాయాలని ఇక్కడ ప్రాక్టీస్ అవుతుంది వాళ్ళకి. సో ఎగ్జామ్ కింద ముందు ఏం చేయొచ్చు అంటే ఈ వర్క్ బుక్లో వాళ్ళు ఆన్సర్స్ని రాసి ఎంత స్పీడ్గా ఎన్ని క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్ రాయగలుగుతున్నారు, లేకపోతే వాళ్ళ టైం మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలనేది కూడా ఇక్కడ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీంతో ఏంటంటే టైం మేనేజ్మెంట్ పిల్లలకి అర్థమైనప్పుడు వాళ్ళు ఈజీగా క్వశ్చన్ ఆన్సర్స్ని ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే రేపు ఏదైనా ఎగ్జామ్ ఉంది, ఇప్పుడు ఏదైనా వాళ్ళకి డౌట్ ఉంది, అది నాకు వస్తుందా లేదా, ఎట్లా రాయాలి ఏంటి అని డౌట్ ఉంది. నైట్ ఏదైనా డౌట్ వచ్చిందంటే వాళ్ళు స్టూడెంట్స్కో, టీచర్స్కో, ఇంకెవరికో కాల్ చేసి అడగలేరు. అలాన్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి ఇక్కడ ఈ యాప్లో వచ్చేటప్పటికి వాళ్ళ లెసన్స్ ఉండని, లేకపోతే క్వశ్చన్ ఆన్సర్స్ వీడియోస్ చూసుకుని నేర్చుకోవచ్చు. ఇంకా రేపు ఎగ్జామ్ ఉంది అని అన్నప్పుడు ఏమవుతుందంటే ఈ మధ్యన పేరెంట్స్ కూడా స్ట్రెస్లో పడతారు.
అబ్బో మా అబ్బాయికి రేపు ఎగ్జామ్ ఉంది, ఎట్లా చేయాలి, ఏంటి, ఎలా రాస్తాడో ఏంటో అని పిల్లల్ని ప్రెషర్ పెడతా ఉంటారు. అప్పుడు అంత ప్రెషర్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి కూడా వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతూ వస్తుంది. అబ్బో నేను రాయగలుగుతానో లేదో, నాకు ఎంతవరకు వచ్చో తెలీదు, పేరెంట్స్ స్ట్రెస్ చేస్తున్నారు అని. ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి ఏంటంటే మాకు ప్రతి ఒక్క చాప్టర్ ఎండ్లో ఇంకొక క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీన్ని యాప్తో స్కాన్ చేసినప్పుడు వాళ్ళ పిల్లలకి ఏంటంటే యాప్లో ఒక టెస్ట్ ఓపెన్ అవుతుంది. ఈ టెస్ట్ ఓపెన్ అయినప్పుడు పిల్లలు ఈ చాప్టర్ మీద టెస్ట్ని రాయొచ్చు. కానీ ఈ టెస్ట్ ఏదైతే ఓపెన్ అవుతుందో అది చాలా ఇంటెలిజెంట్ టెస్ట్ అని చెప్తాము. ఎందుకంటే పిల్లలు టెస్ట్ రాసినాక ఇమీడియట్ వాళ్ళకి రిపోర్ట్ కార్డ్ వస్తుంది. రిపోర్ట్ కార్డ్తో పాటు వాళ్ళు ఎన్ని క్వశ్చన్లకి అయితే రాంగ్ ఆన్సర్ రాశారో దానికి రాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి వీడియో లింక్స్ దాని పక్కనే వస్తాయి. దాన్ని క్లిక్ చేయడం ద్వారా వాళ్ళు ఏదైతే రాంగ్ రాశారో ఆ కాన్సెప్ట్ని మళ్ళీ పాఠాలు వినొచ్చు. సో ఈ టెస్ట్ ఏమవుతుందంటే ఇవాల్యుయేట్ అండ్ అండర్స్టాండింగ్ హెల్ప్ అవుతుంది, కాన్సెప్ట్ని ఎట్లా అప్లై చేయాలో అర్థమవుతుంది, వాళ్ళు ఏదైతే మిస్టేక్స్ చేశారో మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవటానికి కూడా పిల్లలకి హెల్ప్ అవుతుంది. ఈ టెస్ట్ ఏదైతే ఉందో ఇదే టైంలో రాయాలి అదే టైంలో రాయాలని లేదు, ఎనీ టైం పిల్లలు రాయవచ్చు. వాళ్ళకి అవుట్ వచ్చేదాకా ఎన్నిసార్లు అయినా రాయొచ్చు. సో పేరెంట్స్ కూడా మన పిల్లలకి ఎంతవరకు సబ్జెక్ట్ అర్థమైంది అని ఈ టెస్ట్ రాయించేసేసుకుని చూడొచ్చు. కొంతమంది బాగా చదివే పిల్లలకి మనం ఎన్నిసార్లు పద్దాక చదవమంటే వాళ్ళు ఇంట్రెస్ట్ కోల్పోతారు. ఇలా ఏమవుతుందంటే టెస్ట్లు ఇవన్నీ పేరెంట్స్ పక్కనకు వచ్చిన పిల్లలతో రాయించినప్పుడు మన పిల్లలకి ఎంతవరకు అర్థమైందని తెలుస్తుంది. దాన్ని బట్టి మనం పిల్లల్ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు అందరూ 10th అయిపోయినాక డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని రాస్తారు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని రాసి అక్కడ మార్క్స్ వాళ్ళు స్కోర్ చేయాలి అంటే వాళ్ళకి ఏంటంటే మెయిన్ ఏం కావాలి. సో ఇది టాప్ 5 కాన్సెప్ట్స్లో మేక్ అ రొటీన్, ప్రయారిటైజ్ యువర్ వర్క్, డెడికేట్ స్పెసిఫిక్ టైం. ఇదైతే పిల్లలకు ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉంటుంది. ఏ వర్క్ ఎట్లా చేయాలి, దేనికి ఎంత టైం అలాట్ చేయాలి ఏంటి అనేది పిల్లలకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ ఇక్కడ మేమేం ప్రొవైడ్ చేస్తున్నాము అంటే సో ఆప్టిమమ్ ఆన్ స్టడీ మెథడ్, అంటే ఈజీగా పిల్లలకి అర్థమయ్యేదట వాళ్ళు ఎట్లా చేయాలి అనేది ఒక స్టడీ మెథడ్ అని మేము ఇట్లా ప్రొవైడ్ చేసాము. నెక్స్ట్ మేమేం ప్రొవైడ్ చేస్తామంటే ఎవాల్యుయేట్ యువర్ ప్రాసెస్ రెగ్యులర్లీ. దీంట్లో ఒక పార్ట్ వచ్చేసి నేను ఇందాకే చెప్పాను, పిల్లలు అసెస్మెంట్ రాసుకోవచ్చు, అసెస్మెంట్లో చూడొచ్చు అని. అది కాకుండా ఈ పిల్లల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి మేము ఏం చేస్తామంటే వాళ్ళకి పిల్లలకి ఆన్లైన్ క్విజ్ ఆన్లైన్ క్లాసెస్ని కండక్ట్ చేస్తాం. దాంట్లో మేమేమంటామంటే బ్యాటిల్ ఆఫ్ బ్రెయిన్స్ అని చెప్తాం. ఇక్కడ పిల్లలకి ఈచ్ చాప్టర్ మీద ఏమవుతుందంటే క్విజ్ కండక్ట్ చేస్తారు. 6వ క్లాస్ నుంచే పిల్లలు ప్యాకేజ్ తీసుకున్నారు అంటే ప్రతి చాప్టర్ మీద వాళ్ళ క్విజ్లో అటెండ్ అయినప్పుడు ఎంత స్పీడ్గా వాళ్ళ క్విజ్లో ఆన్సర్ చేయగలుగుతారో దాన్ని బట్టి రికగ్నైజ్ అవుతారు. ఇక్కడ కూడా ప్రాబ్లం లేదు, వాళ్ళ క్విజ్లో ఆన్సర్ చేయలేకపోతే ఇనీషియల్లీ క్విజ్ అయినాక మేము ఆ క్విజ్లో అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్ ఆన్సర్ని మళ్ళీ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఇంటరాక్టివ్ క్లాసెస్ ఉంటుంది, పిల్లలు టీచర్తో ఇక్కడ ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇట్లా ఏమవుతుంది అంటే వాళ్ళు రిపీటెడ్లీ ఇట్లా ఆన్లైన్ క్విజ్ అటెండ్ అవ్వటం వల్ల ఫ్యూచర్లో వాళ్ళు టైం మేనేజ్మెంట్ చేసుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఎట్లా రాయాలి అనే దానికి పిల్లలు ఈజీగా ప్రిపేర్ అవుతారు. సో ఇవన్నీ నేను చెప్పినట్టు ఈ పిల్లలకి కరెంట్ సిచ్యువేషన్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, పేరెంట్స్ ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఈ అందరికీ మన దగ్గర ఇక్కడ ఒకటే సొల్యూషన్ ఉంది. ఇందాక నేను ఏదైతే ప్రాబ్లమ్స్ చెప్పానో దానికి మేము రెమెడీస్ ఎట్లా ఇస్తాము, యాబ్సెంట్ అయితే ఎట్లా, డౌట్ క్లియర్ చేసుకోవాలంటే ఎట్లా, రివిజన్ చేసుకోవాలంటే ఎట్లా, పేరెంట్స్కి వాళ్ళకి పిల్లలకి టైం ఇవ్వలేకపోతే పేరెంట్స్ ఎట్లా పిల్లల్ని మేనేజ్ చేయాలి, ఇవన్నీ ప్రాబ్లమ్స్కి కూడా మనకి దీని దగ్గర సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు మీకు అనిపిస్తూ ఉండొచ్చు ఇవన్నీ ఫెసిలిటీ ఇచ్చినప్పుడు మెయిన్ కాన్సెప్ట్ వచ్చేది మనీ. సో దీనికి ఎట్లా ఫీజు ఎట్లా పే చేయాలి అనేది. కొంతమంది పేరెంట్స్ ఏంటంటే ఇంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అన్న పెద్ద పెద్ద స్కూల్లో చేయలేకపోతున్నారు. కానీ ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది దొరకాలి. అదే కారణంతో మా కంపెనీది మెయిన్ మోటివ్ ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ స్టడీ. సో దీనికి మేము ఏం చేస్తామంటే 5 ఆస్పెక్ట్స్ ఆఫ్ లెర్నింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ప్రొవైడ్ చేస్తాము. ఒక ఇన్నోవేటివ్ వర్క్ బుక్ని ప్రొవైడ్ చేస్తాము, అదే స్మార్ట్ వర్క్ బుక్ని ప్రొవైడ్ చేస్తాము, ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ని పిల్లలకి ఇస్తాము, బ్యాటిల్ ఆఫ్ బ్రెయిన్స్ అని ప్రతి చాప్టర్ మీద పిల్లలకి
క్విజ్ని ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళది రివిజన్ బుక్ ఉంటుంది. ఈ స్మార్ట్ బుక్లో వాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు రివిజన్ చేసుకోవచ్చు. 24/7 టీచర్ అవైలబుల్ ఉంటారంటే వాళ్ళు చాప్టర్ వినటానికి కానీ లేకపోతే క్వశ్చన్ ఆన్సర్స్లో డౌట్ ఉండని ఏదైనా ఏ టైంలోనే యాక్సెస్ చేసుకోవచ్చు. మాది అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్ బేస్డ్ వీడియోస్ ఉంటాయి. పిల్లలకి ఒక కాన్సెప్ట్ని క్లియర్గా ఎట్లా చదవాలి అనేది అర్థం చేయిస్తాము. అట్లాగే ఇంటెలిజెంట్ అసెస్మెంట్, ప్రతి చాప్టర్ మీద అసెస్మెంట్ పిల్లలు రాసుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారనేది పిల్లలకి తెలుస్తుంది, పేరెంట్స్కి తెలుస్తుంది. ఈ అన్ని ప్యాకేజ్ కలిపి మేము ఇచ్చే రేటు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 8th స్టాండర్డ్ వరకు 5499 ఫర్ 1 అకాడమిక్ ఇయర్. అదే 9th and 10th వచ్చేసి 10,998 ఒక అకాడమిక్ ఇయర్కి మీకు ఉంటుంది. సో ఇంత తక్కువ కాస్ట్లో పిల్లలకి మనం ఒక మంచి ఎడ్యుకేషన్ అని ఇవ్వచ్చు. మీరు మీ పిల్లలకి ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని అనుకుంటే కనుక ప్లీజ్ నన్ను కాంటాక్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్. నమస్తే.